సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ పర్సన్. ఫ్రెండ్స్, మీరు పోటీ పరీక్షలు లైక్ ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిజిఎల్, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి పరీక్ష రాసినా ఐసీసీ మీద క్వశ్చన్ అడగాలంటే ఈ పాయింట్స్ మిస్ అయ్యేవాడు క్వశ్చన్ అయితే అడగడు. సో ప్రతి పాయింట్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. సో మన ఛానల్ అనేది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసీసీ T20 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూద్దాం. సో 2024లో మనకి హోస్ట్ ఇచ్చిన దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ వెస్టిండీస్. వెన్యూ వచ్చేసరికి కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడాస్. సో ఇది వెన్యూ మనకి. సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 9వ ఎడిషన్. ఛాంపియన్ వచ్చి ఇండియా, రన్నర్ అప్ వచ్చి సౌత్ ఆఫ్రికా, విన్నింగ్ కెప్టెన్ వచ్చి రోహిత్ శర్మ, అంటే ఇండియా తరపున కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ T20లో ఆడిన మొత్తం టీముల సంఖ్య ఎంత అంటే 20. 2026 ఐసీసీ వరల్డ్ కప్ హోస్ట్ వచ్చేసరికి ఇండియా అండ్ శ్రీలంక. అంటే మనకి ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి జరుగుతుంది కనుక నెక్స్ట్ ఇయర్ హోస్ట్ వచ్చి మనకి ఇండియా శ్రీలంక అయితే ఇవ్వనుంది. అండ్ మరొక ఆస్పెక్ట్ ఏంటంటే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ప్యాట్ కమిన్స్ జూన్ 23న ఒక రికార్డ్ అయితే సృష్టించారు. హీఈస్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ T20 వరల్డ్ కప్స్ టు పికప్ ది 2 హ్యాట్రిక్స్. అంటే ప్యాట్ కమిన్స్ 2 హ్యాట్రిక్స్ అయితే చేయడం జరిగింది ఈ T20 వరల్డ్ కప్లో. ఎగైనెస్ట్ అంటే ఎవరి మీద అంటే బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ విధంగా కూడా మనకి స్టేట్మెంట్ వైజ్గా అడగచ్చు. అండ్ అలానే సెకండ్ బౌలర్ టు టేక్ హ్యాట్రిక్ ఎవరంటే క్రిస్ జార్డన్. ఎవరి మీద అంటే యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యూఎస్ఏ మీద క్రిస్ జార్డన్ అంటే ఇంగ్లాండ్ ప్లేయర్ ఇతను వికెట్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ చూసుకున్నట్టయితే క్రిస్ గేల్, యుసైన్ బోల్ట్ అండ్ షాహిద్ అఫ్రిడి అండ్ యువరాజ్ సింగ్. ఒకవేళ మనకి క్వశ్చన్ టఫ్గా ఫ్రేమ్ చేయాలనుకుంటే ఐసీసీ T20లోని ఇండియా తరపున బ్రాండ్ అంబాసిడర్ ఎవరని అడగచ్చు. సింపుల్గా యువరాజ్ సింగ్ ఆన్సర్ మనకి. అదే ఒకవేళ వేరే దేశాల నుంచి అడగాలనుకుంటే పాకిస్తాన్ నుంచి అయితే షాహిద్ అఫ్రిడి, వెస్టిండీస్ నుంచి అయితే క్రిస్ గేల్. సో ఈ విధంగా వాళ్ళని క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఇంత లోతుగా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది. ఇక ఐసీసీ T20 ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2007లో జరిగింది. అప్పుడు హోస్ట్ చేసిన దేశం ఏంటంటే మనకి సౌత్ ఆఫ్రికా. అయితే ఫస్ట్ ఎడిషన్లో ఫైనల్ ఎవరెవరికి జరిగిందంటే ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ మ్యాచ్లో ఇండియా మొట్టమొదటిసారిగా కప్ కొట్టడం జరిగింది. విన్నింగ్ కెప్టెన్ వచ్చి మనకి MS ధోని. సో 2007 ఐసీసీ T20లో నెంబర్ ఆఫ్ టీమ్స్ వచ్చేసరికి 12. సో ఇది ఐసీసీ T20 వరల్డ్ కప్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టయితే ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుని మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ కనుక ఒక్క మార్క్ కూడా మీకు అయితే పోదు. సో ఇది ఐసీసీ సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో మీకు వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఏపీఎస్సీ టీఎస్పీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇటీవల ఇండియన్ పాలిటీ సంబంధించి కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుని ఎలా చదువుకోవాలో ఒక వీడియో అయితే చేస్తాను. సో వీడియో చూడాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ యూస్ చేసి మీరు వీడియో అనేది కంప్లీట్గా చూడొచ్చు. అలానే డిఈఓ సంబంధించి కట్ ఆఫ్ రిలేటివ్ వీడియో కూడా చేయడం జరిగింది. సో వీడియో కూడా చేశాను, అనే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.